అందరికి మోకాలు ఇట్లా చక్కగా రాదు. ఓకే సార్. ఇలాగే ఉండిపోతుంది. ఓకే సార్. దీని ఆకులు కచ్చాపచ్చగా దంచి ఇలా కట్టేసి ఓ 10 నిమిషాలే ఆ విధంగా ఒక 4 పట్లు పట్టేసాయి. వంగని మోకాలు కూడా ఇట్లా కూర్చోవచ్చు ప్రశాంతంగా. సూపర్ సార్. అది మహత్తరమైన మూలిక. వాయింట అంటారు, బార్బరి అంటారు, వేరే ప్రాంతాల్లో దీన్ని కుక్క వాయింట అంటారు, గబ్బాకు అని కూడా అంటారు. ఓకే సార్. చాలా ఇప్పుడు ఎమ్గనూరు తెలంగాణ సైడ్ అయితే వాయింట అంటే కనుక్కోరు, గబ్బాకు అంటేనే ఎందుకంటే దీని ఆకులో ఒక రకమైన వాసన ఉంటుంది. ఓకే సార్. అందుకే దీన్ని గబ్బాకు అంటారు. వాసనను బట్టి గబ్బాకు అంటారు. కానీ గబ్బు కలిగించే గుణాలు దీనికి లేవు. దీంతో బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇకపోతే దీన్ని మనము రోజు పసుపు, సొంటి, మిరియాలు, బెల్లం ఇవి దంచి మాతలు చేసుకొని పొద్దున సాయంత్రం తింటూ ఉంటే మనము వైద్యుల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నొప్పులు అనే గత్యంతరమే ఉండదు. ప్రశాంతంగా హ్యాపీగా తిరగవచ్చు. కానీ తింటూ ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో స్టెరాయిడ్ కలిపి బయట మందులు అమ్ముతాను కనుక తింటే నొప్పులు తగ్గుతాయి. అవి కిడ్నీల మీద చెడిపోతాయి, కిడ్నీలు మన అవయాల మీద దెబ్బతీస్తాయి. ఇవి ఎట్లాంటి దెబ్బ తీయకపోగా మన అవయాలను పరిపుష్టి చేస్తాయి. ఓకే సార్. అందువల్ల దీనికి ఒక 15 రోజులు వాడితే ఖచ్చితంగా తగ్గుతాయి. తింటూ ఉంటే ఏమి ఈరోజు మన శరీరం తేలికగా ఉంది, అది దీని మహత్యమే. ఓకే సార్. తింటూ ఉంటే భవిష్యత్తులో పక్షవాతం వస్తుందనే ఆలోచన కూడా ఉండదు. ఓకే. పక్షవాతాన్ని రూపుమాపేది మన గుండు పాపలలో ఈ చెట్లు ఈ రసమే ఇచ్చేది. ఓకే సార్. ఈ రసంతో తర్వాత ఈ కాళ్ళతో ఈ గింజల లోపల ఉన్న కాయల గింజలతోటి మెత్తగా నూరి కాల్చి బూడిద చేసి ఆమ్దంలో కలిపి అంజనం చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే చూపు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అది కంటి చూపు కూడా పనిచేస్తాయి సార్. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మన రెమెడీ ఎలా రెడీ చేసుకోవాలో మన ప్రేక్షకుల కోసం అయితే తెలియజేశారు. బట్ ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళలోనే వచ్చేసారు మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏమంటారు? దీనికి కారణాలు ఏమంటే మొట్టమొదట మన వ్యసనాలు, మన ఆహార నియమావళి, మన దినచర్యలు. ఇప్పుడు మనిషి మొట్టమొదట 4:30 అంటే బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచి అష్టదోషిళ్ళ నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి, అంటే ఉదయం 4:30 నుంచి 6 లోపు చేసే స్నానము దైవ స్నానము, 6 తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం. మీరు దైవ స్నానం చేస్తున్నారా, రాక్షస స్నానం చేస్తున్నారా? నేను 6 గంటల లోపల కంప్లీట్ చేసేస్తారు. నేనైతే రాక్షస స్నానమే చేస్తున్నాను. ఎందువల్ల అంటే వయసు వచ్చింది కనుక, బద్ధకంతో. ఆ విధంగా అష్టదోషిళ్ళ నీళ్లు తాగాలి. అష్టదోషిళ్ళ నీళ్లు తాగడం వల్ల మనకు విరేచనం సాఫీగా అవుతుంది. ఓకే సార్. ఇంకా అంటే ఇది మనం ఈ మెడిసిన్ తీసుకుంటూ ఇంకేమైనా ఫుడ్ అలవాట్లు ఏమైనా చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మాంసాహారానికి సాధ్యమైనంత దూరంగా ఉంటే పూర్ణాయుషగా బ్రతకవచ్చు. శాకాహారము ఆరోగ్యకరము. ఈ మూలికలు శాకాహారమే కదా, మాంసాహారం కాదు. అవును సార్. ఇకపోతే మాంసాహారం కొవ్వు ఉంటుంది. మనకు తెలియకుండా ప్రతి పొరలో కొవ్వు ఉంటుంది. మాంసాహారం తినాలనుకున్న వాళ్ళు వంట కంటే ఒక ఇనుప చువ్వకు పెట్టుకొని నిప్పుల మీద కాల్చుకొని తింటే అది హాని చెయ్యదు. సాధ్యమైనంత వరకు మాంసాహారంకి దూరం ఉండండి. తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తినండి. కూర్చోడానికి అనువైన స్థలాలు లేవు ఈ రోజుల్లో. వెళ్ళిపోతేనే కుర్చీ మీద కూర్చోవాలి. ఇట్లా పద్మాసనం వేసుకునే కూర్చునే అలవాటు దాదాపుగా పిల్లలు నశించింది. ఈ నశించడం వల్ల ఎరికోస్, మనకు రక్త ప్రసరణ మనకు గుండె నుంచి అరికాలు దూరం ఉంది. అక్కడికి రక్తం ప్రసరణ స్లో నిదానంగా జరుగుతుంది. అక్కడ నిదానంగా జరిగిన రక్తానికి కూడా మళ్ళీ మనకు వెనక్కి పంపించడానికి దేవుడు మనకు ఇక్కడ కొన్ని 2 ఈ పిక్కెలో 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాడు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఫెయిల్ అయితే ఎరికోసేవని నరాల వాపు అటువంటివి ఏమో జరుగుతాయి. అటువంటి దాన్ని కూడా నివారిస్తుంది ఇది. సూపర్ సార్. కనుక మనం సాధ్యమైనంత వరకు కింద కూర్చొని భోజనం చేయడము, కుర్చీలపైన టేబుల్లపైన భోజనం వద్దు. సాధ్యమైనంత వరకు కింద కూర్చుందాం. మన పూర్వీకులు ఏం చెప్పినారో సాంప్రదాయము అది పాటిద్దాం. ఇది సాంప్రదాయ వైద్యమే, ఆయుర్వేదం కాదు. దీన్ని సాంప్రదాయ వైద్యం అంటే బాగుండేది. ఏమంటే మన పూర్వీకులు దీన్ని ఆయుర్వేదం అన్నారు. ఆయు అంటే ఇది.
దీనికి సంబంధించిన వేదం ఈ చెట్లలో ఉంది. ఓకే సార్. అందుకే ఆయుర్వేదం అన్నారు. ఓకే సార్. ఆయుష్ను పెంపొందించే వేదం. సార్ నిజంగా ఆయుర్వేదం గొప్పతనాన్ని అండ్ మనకు ఈ రోజు మోకాల నొప్పులకు ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు వాళ్ళ ఆహార అలవాట్లు కానివ్వండి